సమయస్ఫూర్తి. టైమ్లీనెస్. రామాపురం అనే ఊరిలో గోవిందుడు అనే పిల్లవాడు ఉండేవాడు. ఓ రోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని, అతడో చిన్న పెట్టె ఇస్తాడని, దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు. ఇన్ అ విలేజ్ called Ramapuram, there was a boy named Govind. One day, Govind's father asked him to go to his friend's house in a nearby village. His friend would give him a small box, and he needed to bring it back carefully. దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ, దార్లో దొంగలు ఉంటారు, ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు. And so, Govind went to the friend's house in a neighboring village, according to the signs that his father told him. He gave a box containing some things to Govind's hand, and said, "There are thieves on the road. Take it home, carefully," he said. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు. While returning home, Govind heard footsteps behind him and realized someone was following him. Thinking it might be a thief, he started walking faster. The footsteps behind him also quickened. Govind did not know what to do. కొంత దూరం వెళ్లేసరికి గోవిందుడికి ఓ నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి, "నా పెట్టె నీళ్లలో పడిపోయింది" అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గోవిందుడి వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసిస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే అదను అనుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. After going a bit further, Govind saw a river and got an idea. He quickly threw the box into some bushes near the river and stood by the river bank, pretending to cry out, "My box has fallen into the water." The thief, hoping to get the box, jumped into the river to look for it. Meanwhile, Govind grabbed the box from the bushes and quickly left the area.